హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు నేను పల్లీల పొడి చేశానండి. చక్కగా ఉంది కదా. ఈ పల్లీల పొడి మనం ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్ ఉంటుంది, అలాగే నిలవ కూడా ఉంటుందండి. ఈ పల్లీల పొడి ఎలా చేశానో ఏంటనేది మీకు వీడియోలో చూపిస్తానండి. పల్లీల పొడి చేస్తున్నానండి. పల్లీల పొడికి పల్లీలు 1 కప్పు తీసుకున్నాను. ఇందులోకి ఎండుమిర్చి, ఇప్పుడు ముందుగా ఎండుమిర్చి వేయించుకుందామండి. ఎండుమిర్చికి ఆయిల్ 1 స్పూన్ పోసు. ఇప్పుడు ఎండుమిర్చి వేయించేసుకుందాం. ఎండుమిర్చి వేగిపోయినాయండి, ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఈ పల్లీల పొడిలోకి ఎండుమిర్చి ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. మరో స్పూను ఆయిల్ పోసుకున్నానండి. ఇందులోకి పచ్చిశనగపప్పు కొద్దిగంత, పల్లీలు కూడా వేసి వేయించేసుకుందామండి. ఈ పల్లీల పొడిలోకి పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. పల్లీలు వేగిపోయినాయండి. స్టవ్ కట్టేసి ఎండుమిర్చి మిక్సీ పట్టుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఎండుమిర్చి పొడి పట్టేసుకున్నానండి. ఇప్పుడు పల్లీలు కూడా వేసి మెత్తగా పొడి పట్టేసుకుందాం. ఇప్పుడు కొద్దిగంత చింతపండు వేసుకుందామండి. పుల్ల పుల్లగా టేస్ట్ అనేది బాగుంటుంది పొడిలోకి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. మెత్తగా పొడి పట్టేసుకున్నానండి. ఇప్పుడు బౌల్లో వేసుకుందాం. ఈ పల్లీల పొడి అనేది మనకి రైస్లోకి కానీ, టిఫిన్లోకి, ఇడ్లీలోకి కానీ దేనికైనా చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే మనకి పొడి అనేది చాలా నిలవ ఉంటుందండి. మన 10 రోజుల పైనే కూడా నిలవ ఉంటుంది అనమాట, పాడవదు. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.